చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడు సర్వకృపానిధి మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోక తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకే లెక్కించలేని స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నాము అంతా మీ కృపే తండ్రి. కేవలం మీ ఉచిత కృప ద్వారా మేము జీవించగలుగుతున్నాం నాయన. గడిచిన దినములన్నీ మీ కృపతో మమ్మల్ని కాపాడి ఉన్నారు తండ్రి. ఈ క్లిష్టకర పరిస్థితుల్లో కూడా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని నిలిపి మేము స్తుతించి ఆరాధించుకునే భాగ్యము, మీ వాక్యం వెనుగలే కృపను మాకు దయచేసిన తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. అల్పుడని దీన్ని అర్హతలు లేని తండ్రి మరొకసారి మీ సన్నిధిని నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఎంత ప్రేమించి మాకు అన్ని వాక్యం కూర్చున్న ప్రియ సోదరులతో కలిసి జాయించుకుంటే ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. మా ప్రియ ప్రభు చెప్పినట్టు వాక్యం చెప్పబోతే నేను మా అందరికీ వాక్యం బోధించబోదు మీరేని మేము గ్రహించలాగను. మీ యొక్క గంభీరమైన దివ్య స్వరం మా అందరికీ నిప్పించేటికే మీ నోటికి నేను కేవలం బోరగా మాత్రం వాడబడుతున్నాను నేను తెలుసుకునే విధంగా మీ చిత్రీకరణను వాడుకున్నాను మరుగుపరిచి మీరు మహి పొందమని మీ దివ్య వాక్యం ధ్యానించదని సేపు తండ్రి పశుపశక్తి ద్వారా సహాయం దయచేయమని మేము అనుభవ వాక్యములను తండ్రి మీరు అందించే జ్ఞానం ద్వారా అర్థం చేసుకుని అనుసరించగా కూడా మా అందరికీ దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా మంచి బోధకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవుని నామానికి వందనాలు. మన ప్రియ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లించుకున్నాను. కూడి వచ్చి వాక్య విన్న సహోదరులందరికీ నా ప్రేమపూర్ణ వందనాలు చెల్లించుకున్నాను. ఈరోజు దేవుడు మనకు అందించిన చిన్న వాక్యం గురించి ధ్యానించుకుందాం. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనం తన వాక్యం ద్వారా నడిపిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లించుకుందాం. మనం ఇప్పుడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించే రోజుల్లోనే మనం ఉన్నాం. మనం దాన్ని ఆచరించడం కోసం ఎంతో ఆత్రుతతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం కూడా. కాబట్టి మనం తీసుకోబోయే ఆ రొట్టె మరియు ద్రాక్షారసం గూర్చిన వాక్యాలనే ధ్యానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగానే ఈరోజు కూడా మనం దాని గురించే ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రొట్టె ద్రాక్షారసం గురించి మనం ఎన్నో వాక్యాల్లో మనం చూస్తాం. అయితే ఈరోజు మనం ధ్యానించుకోవే అంశం ఏంటంటే ద్రాక్షారసం గురించి. దాంట్లో రొట్టె ద్రాక్షలో చూస్తే ముఖ్యంగా ద్రాక్షారసం గురించి కూడా తెలుసుకోవాలి. దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ద్రాక్షారసం అనేది అన్నిటికంటే కూడా చాలా గొప్పదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు యొక్క పరిచర్యలో భాగంగా ఆయన ప్రారంభించింది తన మొట్టమొదటి సూచక్రియ అయిన ద్రాక్షరసం పంచడంతోనే ప్రారంభించారు. మనం యోహాను సువార్తలో ఆ విషయాన్ని చూస్తాం. నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చి అదే అందరికీ పంచిపెట్టడం మనం చూసాం. అది అక్కడ చేసిన గొప్ప అద్భుత కార్యం. అదే ప్రభువు చేసిన మొదటి సూచక క్రియ అని మనం తెలుసుకున్నాం. దాంతోనే ఆయన పరిచర్య ప్రారంభించాడు. అంటే ఆయన ద్రాక్ష రసంతో తన పరిచర్యను ప్రారంభించాడు. అంతేకాదు ఆయన తన పరిచర్యను ముగించింది కూడా ద్రాక్షరసంతో. పరిచర్యను ద్రాక్షరసంతో ప్రారంభించిన ప్రభు ద్రాక్షరసంతోనే తన పరిచర్యను కూడా ముగించాడు. ఎక్కడ అంటే పస్కా, ఆయన జీవితంలో చివరిగా ఆచరించిన పస్కా పండుగ రోజున ప్రభురాత్రి భోజనం సంస్కారం అనేది శిష్యులకి నేర్పించాడు. అప్పుడైన రొట్టె చివరిగా ద్రాక్షరసం అందించాడు. దాంతో ఆయన తన పరిచర్యని ముగించాడు అని కూడా మనందరికీ తెలిసిన విషయం. అంతేకాదు ఇది ఎంత గొప్పది కాకపోతే దేవుడు తన కుమారుణ్ణి ఒక ద్రాక్ష వల్లితోనూ తనని ఆ ద్రాక్షని పండించే వ్యవసాయకుడితోనే ఎందుకు పోల్చుకుంటాడు? తండ్రి ఆ విధంగా తన కుమారుణ్ణి తనని ద్రాక్షతో పోల్చుకున్నాడు అంటే అది చాలా గొప్ప విషయంగాను గొప్పదైన వాక్యంగా మనకి కనిపిస్తుంది. అది ద్రాక్షరసం కొన్న గొప్పతనం. ఈ ద్రాక్షరసం గురించి మనం చూడాలి అనుకుంటే మన బైబిల్లోనే పాత నిబంధనల గ్రంథంలో అయితే 193 సార్లు కనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో 193 సార్లు కనిపిస్తే కొత్త నిబంధన గ్రంథంలో అయితే 37 సార్లు కనిపిస్తుంది. పాత నిబంధనలో 193 సార్లు, క్రొత్త నిబంధనలో 37 సార్లు కలిపి
230 సార్లు మొత్తం ఈ ద్రాక్షారసం విషయంలో వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఈ ద్రాక్షారసం గురించిన కొత్త విషయాల గురించే ఈరోజు మనం ధ్యానించుకుందాం. అంటే కొత్తవి కాదు, వాక్యం ఎప్పుడు మనం ఎన్నోసార్లు మనం వింటూ ఉన్నదే అయినా సరే మనం ధ్యానించిన ప్రతి వాక్యం కూడా మరలా మనకు కొత్తదిగానే కనిపిస్తుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే కొన్ని ద్రాక్షారసం గురించిన వాక్యాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండం 9:21 ద్రాక్షారసం గురించిన వాక్యం మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఆదికాండం 9:21. పిమ్మట ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. నోవాహు కొత్తలోకి ప్రవేశించిన పిమ్మట ద్రాక్షారసం తాగి మత్తుడే తన గుడారంలో ఉన్నాడు అని ఇక్కడ వాక్యం మనకి రాయబడింది. అది మనకి తప్పుగా కనబడుతుంది. ఆయన ద్రాక్షారసం తాగి మత్తుడే ఉన్నాడు, కానీ ఆ విధంగా ఎందుకు జరిగింది అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే నోవాహు కాలంలో జనులు చెడుతనంతో దుర్మార్గులుగా మారిపోయి చాలా దుర్మార్గంతో వాళ్ళు నడుస్తున్న నడవడిని బట్టి దేవుడే జలప్రళయం ద్వారా ఆ లోకాన్ని నాశనం చేసేసాడు. అది తెలుసు కదా. మరి మరలా కొత్త లోకంలో ప్రవేశించిన వాళ్ళు ఎవరు? దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన నోవాహు కుటుంబం మాత్రమే, అంతే కదా, ఇంకెవరూ ప్రవేశించలేదు. మరి ఆ కుటుంబం కొత్త లోకంలోకి ప్రవేశించిన తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించిందంట. మరి ఆ వ్యవసాయం దేంతో ప్రారంభించారు? ఏ వ్యవసాయం చేశారు వాళ్ళు? ఆదికాండం 9:20 ఒకసారి చూడండి. ఆదికాండం 9:20. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. ఈ తోట ద్రాక్ష తోట వేశాడు. దేవుని ద్వారా ఆశీర్వాదం పొంది ఎంతో గొప్పగా కొత్త లోకంలో ప్రవేశించిన జనాంగంగా ఉన్న నోవాహు కుటుంబం మరి పంటల్లో గొప్పదిగా చెప్పుకుంటాం కదా. ఏంటది? ఒలివ చెట్లు. ఒలివలు అనేవి చాలా గొప్పవి, దేవునికి ఆరాధనకి నూనె అందించేవి, ఇంకా ఎన్నో రకాలైన ఔషధ గుణాలు కలిగినవి అని ఒలివ చెట్లని చెప్పుకుంటూ ఉన్నాం. మరి అలాంటి ఒలివ చెట్లను ఇంకా ఇంకా గొప్పవైన ఇంకా ఎన్నో చెట్లు ఉన్నాయి, వాటిని పెంచాలి కదా. మరి వాటిని నాటకుండా ద్రాక్ష తోటే నోవాహు ఎందుకు వేసాడు? నోవాహు తన సొంత ఆలోచనతో ఈ పని చేయలేదు. ఏం చేసినా మన బైబిల్లో చూసినట్లయితే ఎవరు ఏ పని చేసినా కానీ అదంతా దేవుని ప్రేరేపణ లేకుండా ఏ పని చేయలేదు. దేవుని ప్రేరేపణ లేకుండా ఏది జరగదు అని కూడా మనకి బైబిల్ అనేక వాక్యాల్లో మనకి చూపిస్తుంది. అంటే మొదటగా ద్రాక్ష వ్యవసాయం చేయాలి అనేది దేవుని యొక్క చిత్తమే ఉంది, ఆయన యొక్క ప్రేరేపణ ఉంది కాబట్టి అది అక్కడ ఆ విధంగా జరిగింది. ఎందుకంటే ద్రాక్షరసం అనేది ఆశీర్వాదంగా ఛాయిగా ఉంది. ద్రాక్షరసం అనేది ఆశీర్వాదానికే ఛాయిగా ఉన్నది. నా ఆశీర్వాదం ద్వారానే మిమ్మల్ని ఈ లోకంలో ఫలింపచేస్తాను అని చెప్పేందుకే దేవుడు నోవాహు తోట ద్రాక్ష తోట నాటించి దాని ద్వారా వ్యవసాయం చేయించాడు. అది అక్కడ నోవాహు ద్రాక్ష తోట నాటడానికి కారణం. ఆ తోట నాటాడు, ఆ పంట ఫలమైన ద్రాక్షరసాన్ని అతను తాగాడు. అది కొత్త లోకంలో అది మత్తునిచ్చింది. అది మనందరికీ తెలుసు. అది మొదటిది. ఇంకపోతే రెండో వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండం 14 కనిపిస్తుందండి. ఆదికాండం 14 18-20 ఒకసారి చదవండి. ఆదికాండం 14 18-20. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాడు. అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడ షాలేము రాజు మరియు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని అనిపించుకున్న మెల్కీసెదెకు అబ్రాహాంకి ఎదురయ్యాడు. అది ఏ సందర్భంలో మీ అందరికీ తెలుసు. లోతుని వాళ్ళు ఎవరు సొదొమ గొమొర్రా రాజులు అక్కడ అతన్ని కొలగట్టి తీసుకెళ్ళిపోయినప్పుడు, సొదొమ గొమొర్రా రాజులు కాదు, బెలా రాజు ఇంకా సోయరు రాజా మొత్తం మీద శత్రురాజులు
అక్కడ ఈ అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతుని అతని సంపద అంతా వాళ్ళు కొల్లగొట్టి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి తిరిగి వచ్చే సమయంలోనే ఇక్కడ షాలేం రాజు అని మెల్కీసెదెకు అతనికి ఎదురయ్యాడు. అలా ఎదురయ్యి రొట్టె ద్రాక్షరసం అబ్రహాంకి ఇచ్చినట్లుగా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం మనం చూసాం. ఇది ఎందుకు జరిగింది అంటే ఇది దేవుడు రాబోయే కాలంలో జరగబోయే దానికి ఒక ఛాయగానే ఇక్కడ చేయించాడు. ఏంటి ఆ ఛాయ అంటే రాబోయే అబ్రహాం సంతానానికి, అంటే వచ్చే కాలంలో రాబోయే అబ్రహాం సంతానానికి తాను క్రీస్తు ద్వారా రక్షణ మరియు ఆశీర్వాదం ఏ విధంగా ఇవ్వబోతూ ఉన్నాడు అనేది చెప్పేందుకే దేవుడు అక్కడ క్రీస్తుకే ఛాయగా ఉన్న రాజు యాజకుడైన మెల్కీసెదెకు ద్వారా అబ్రహాంకి ఆరోగ్యం అక్కడ ఇప్పించాడు. మరి అలా ఆ విధంగా రక్షణ మరియు ఆశీర్వాదం ఆ పొందబోయే అబ్రహాం సంతానం గురించి మనం చూసినట్లయితే ఆ అబ్రహాం సంతానం ఎవరు అనేది గల్తీ పత్రికలో మనకు కనిపిస్తుంది. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. గల్తీ పత్రిక 3:7 సార్ చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకుని చాలు. అబ్రహాం సంతానం ఎవరండి? విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారులు అని తెలుసుకోమంటున్నారు అపోస్తలుడు పౌలు గారు. 16వ వచనం చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానం క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు అంటే ఆ అబ్రహాం ద్వారా రాబడే సంతానం క్రీస్తుగా రూపాంతరం చెందుతుందని కూడా మనకు చెప్తుంది. అదే అధ్యాయంలో 28-29 వచ్చినప్పుడు చూద్దాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం ఏమిటి? వాగ్దానం ప్రకారం వారసులే ఉన్నారు. క్రీస్తు సంబంధులైతే అంటే కింద ఫుట్నోట్లో మీరు చూసినట్లయితే విశ్వాసం అందించి క్రీస్తు వారైతే అంటే క్రీస్తుగా మారిన వారైతే. క్రీస్తు అంటే మీ అందరికీ తెలుసు 1,44,000 మంది మరియు శిరస్సు అయిన ప్రభువు కలిపితేనే క్రీస్తు శరీరంగా మనం చూడవచ్చు. అంటే 1,44,000 చిన్న మందికి శిరస్సు అయిన క్రీస్తు గురించి అక్కడ చూపుతుంది. అంటే క్రీస్తు సంబంధుల గురించి అక్కడ చూపుతుంది. క్రీస్తు సంబంధులే అబ్రహాం సంతానం అని వాళ్ళు అనిపించుకుంటారు. వారే ఆశీర్వాదానికి వారసులు అవుతారు అని కూడా ఈ వాక్యం మనకు చెప్తుంది. అయితే మరి మనం ఆ వాగ్దానికి వారసులు అవ్వాలని అనుకుంటూ ఉన్నాం. చిన్న మందలో మన స్థానం పొందాలనే మనం ప్రయాసపడుతున్నాం. మరి అలాంటి వారసత్వం పొందగలిగే అర్హత మనకు ఉందా లేదా అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే క్రీస్తు తోడి వారసత్వం పొందుకోవాలంటే ఆయన పక్షాన శ్రమలు కూడా అనుభవించాలంట. శ్రమలు పొందుకోవడానికి కూడా సిద్ధపడాలి అని మరొక వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30 వచ్చింది. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడి ఆయన పక్షం మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఉంటే సరిపోదు. క్రీస్తు సహవాసత్వం కావాలి అంటే ఆయన పక్షాన శ్రమ పడడం కూడా మనకి అనుగ్రహింపబడిందని ఇక్కడ వాక్యం చెప్తుంది. అదే విషయాన్ని చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. రోమ 8:17. మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి అలా క్రీస్తుతో వారసులము. మనం దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు అబ్రహాం పిల్లలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే మరి అలా మనం అబ్రహాం పిల్లలమైతే దేవుని యొక్క వారసులం అవుతాం. అబ్రహాం సంతానంకే కదా ఆయన వారసత్వం ఇస్తాడు. మరి దేవుని యొక్క వారసత్వం మనం పొందుకుంటాం. క్రీస్తుతోటి సమాన మహిమ మనం పొందాలి అంటే ఆయనతో శ్రమ పడాలి. ఆయన తోటి శ్రమలు మనం పడితేనే క్రీస్తు తోడి వారసులో మనం అవుతాం. అంటే శ్రమల్ని ఆహ్వానించాలి. శ్రమలు పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. అంతేగాని శ్రమలను చూసి భయపడి పారిపోతాం. అవి కానీ మనమైతే ఏ విధంగా ఉన్నాం? శ్రమలు చూసి మనం సంతోషంగా పొందుకునేందుకు సిద్ధపడేవారంగా ఉన్నామా, లేక శ్రమలు చూసి భయపడేవారంగా మనం ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. మరి శ్రమలను చూసి భయపడే మనం అసలు ఆ వారసత్వంలోకి మనం చేరగలమా, ఆ వారసత్వం మనం పొందగలమా లేదా అనేది కూడా
మనం ఆలోచించుకోవాల్సిన విషయం అని మనకి వాక్యం చెప్తుంది. కానీ దేవుడైతే మాత్రం మనల్ని ఆశీర్వదించేందుకు తన యొక్క వాగ్దాన ఫలం మనకి అందించేందుకే సిద్ధంగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు అనేక వాక్యాల ద్వారా మనకి అనేక సందర్భాలు. ఇంకపోతే మనం మూడో విషయం చూసినట్లయితే 2 చూసాం కదండి, మూడోది కూడా ఒకసారి చూద్దాం. ద్రాక్షారసం గురించి ఆదికాండం 27 అధ్యాయాల వాక్యం కనిపిస్తుంది మనకి. ఆదికాండం 27 అధ్యాయం 25 నుంచి 28 వచ్చిన ఒకసారి చూడండి. అంతటా అతడు, అది నా ఎద్దుకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని. అతడు తెచ్చినప్పుడు అతడు తినను, ద్రాక్షరసం తేగ అతడు త్రాగను. తర్వాత అతని తండ్రి అయిన ఇసాకు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాడు. అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకోడు. అప్పుడు అతడు అతని వస్త్రము వాసన చూచి అతన్ని దీవించి ఇట్లాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేరి సువాసన వలె ఉన్నది. ఆకాశం మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు కూడా ద్రాక్షరసం త్రాగిన తర్వాతనే యాకోబును ఆశీర్వదించాడు. మొట్టమొదటి మనం చూసినట్లయితే నోహా ద్రాక్షరసం తాగి మొత్తుడి పడి ఉన్నాడు చదువు. రెండోది మెల్కీసెదెకు ద్రాక్షరసము రొట్టె అబ్రాహాంకి ఇచ్చాడని చూసాం. మూడవ వాక్యం ఇప్పుడు చూసినట్లయితే ఇస్సాకు యాకోబు తెచ్చిన ద్రాక్షరసం త్రాగి ఆ తర్వాతే అతన్ని ఆశీర్వదించాడు. అది కూడా ఎలాగా, విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించిన గాక అని ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము నుండి వారసత్వంగా ఎంతో సంపద పొందుకుని ఉండవచ్చు కూడా. గొర్రెలు గొడ్లు మందలుగా అబ్రాహాముకి ఉండేవి. అవన్నీ మరి ఇస్సాకుకి వస్తాయి కదా, ఇస్సాకుకి వస్తాయి. కానీ వాటన్నిటి విషయం ఎత్తుకోకుండా వాటన్నిటిని వదిలేసి కేవలం ధాన్యము ద్రాక్షరసం గురించే అక్కడ ఇస్సాకు చెప్తున్నాడు. మరి అలా ఎందుకు చెప్పాడు? ధాన్యం అనగానే మనకు తెలుసు, అది వరి ధాన్యం కాదు, వాళ్ళు పండించే గోధుమ అనగా ఆహారం, లేదా దాని గోధుమ పిండితో చేసే రొట్టెల గురించి. అంటే నీకు రొట్టె ద్రాక్షరసం అనేది దేవుడు విస్తారంగా అందిస్తాడు. ఇది కూడా ఎందుకు చెప్పాడు అంటే దేవుడు అక్కడ ఒక ఛాయిగానే అక్కడ చెప్పాడు. ఇది కూడా జరగబోయేదానికి ఒక ఛాయిగానే అక్కడ దేవుడు జరిగించాడు. అక్కడ ఇస్సాకుతో అనిపించాడు. ఏంటి అంటే తాను ఏర్పరచుకోబోయే అబ్రహాం సంతానానికే ఎంతో గొప్పదైన మొట్టమొదటి ఆశీర్వాదం అనగా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం నేను ఇవ్వబోతున్నాను అనేది దేవుడు చెప్పాలనుకున్నాడు. ఎవరికి? తాను ఏర్పరచుకోబోయే అబ్రహాం సంతానానికి. అయితే అసలు ఇస్సాకుకి కుమారులు ఎంతమంది? 2. ఇస్సాకు కుమారులు 2. ఎవరు? ఏసావు, యాకోబు. పెద్దవాడు ఎవడు? ఏసావు. అంటే పుట్టుకతోనే జ్యేష్ఠుడిగా పుట్టినవాడు ఏసావు. మరి జ్యేష్ఠుడిగా పుట్టినప్పటికీ కూడా మరి ఏసావు ఎందుకు ఆశీర్వాదం అందుకెళ్ళకపోయాడు అంటే అతను భ్రష్టుడిగా ఉన్నాడు కాబట్టి. పుట్టుకతోనే జ్యేష్ఠుడిగా పుట్టినప్పటికీ కూడా భ్రష్టుడైన ఏసావుకి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం దక్కకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అక్కడ ఆ విధంగా యాకోబుకి ఆశీర్వాదం అందేలాగా ఇస్సాకు కళ్ళు కనబడకుండా చేశాడు అనేది కూడా మనం ఇదివరకు ఎన్నో వాక్యాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏసావు శారీరక ఇశ్రాయేలుకి ఛాయగా కనిపిస్తే యాకోబు అబ్రహాం సంతానంగా ఎంచబడుతున్న ఆత్మీయ ఇశ్రాయేలుకి ఛాయగా ఉన్నాడు. అందుకే దేవుడు రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, ఇందు నిమిత్తమే నేను ఇస్సాకుని యాకోబు ప్రేమించితిని ఏసావుని ద్వేషించితిని అంటాడు. రామపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏసావుని ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. అందు నిమిత్తమే అతని భ్రష్టత్వం గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఏసావును ద్వేషించానని, యాకోబులో మంచితనాన్ని చూశాను కాబట్టి యాకోబుని ప్రేమించాను, అందుకే ఆశీర్వాదం ఆ విధంగా అందించాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే మరి యాకోబు ఆత్మీయ ఇశ్రాయేలుకి ఛాయగా ఉన్నాడు అంటే మరి మనకి ఆయన ఛాయగా ఉన్నాడు. మరి మనం దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చే యాకోబు స్థానంలోనికి వెళ్తున్నామా, లేక భ్రష్టత్వంగా మారి వాక్యం అనేది పట్టించుకోకుండా భ్రష్టులుగా వాక్యం పెడచవన పెడుతూ ఏసావు యొక్క స్థానంలోకి వెళ్తున్నావా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనే దేవుడి వాక్యాన్ని మనకి ఈరోజు అందించాడు. అది ఇంకపోతే 4వ విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయంలో కనిపిస్తుంది.
ఆదికాండం 49 అధ్యాయంలో యాకోబు కుమారుల గురించి దీవించిన దీవెనలు మనకు ఉంటాయి. దాంట్లో యోధాను గురించిన దీవెన మనం చూసినట్లయితే ఆదికాండం 49 అధ్యాయం 11, 12 వచనాల్లో ఈ ద్రాక్షరసాన్ని గురించిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ వాక్యం కూడా చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 49 అధ్యాయం 11, 12 వచనాలు. ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద వెళ్ళను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉడుగును. అతని కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల్చేత తెల్లగాను ఉండును. ఇక్కడ చూస్తే యోధాను ఆశీర్వదించే విధం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ద్రాక్షారసం వచ్చిన సందర్భమే మనం చూస్తాం. ఉత్తమమైన ద్రాక్షావళి గురించి అక్కడ రాస్తున్నాడు. అక్కడి వరకు 3 విషయాల్లోనూ ద్రాక్షారసం గురించి చెప్పారు, కానీ ఇక్కడైతే ఉత్తమమైన ద్రాక్షావళిని గురించి రాస్తున్నాడు. ఆ ద్రాక్షారసంలోనే అతడు అంటే యోధ తన బట్టలు ఉదుక్కుంటాడు అని రాస్తుంది. ద్రాక్షారసంలో బట్టలు ఉదుక్కుంటాడని అంటే అంటే యోధా గోత్రంలో అనగా రాజుల వంశంలో, యోధా గోత్రం నుంచి వచ్చేవాడు రాజు. ఆ రాజుల వంశంలో చేర్చబడేవారు తన యొక్క రక్షణ ద్వారానే తమ యొక్క పాపాలను పోగొట్టుకుని తన ఆశీర్వాదంలోకి నడిపింపబడతారు అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా తన యొక్క రక్షణ ద్వారా తమ యొక్క పాపాలను పోగొట్టుకొని తన ఆశీర్వాదంలోకి నడిపింపబడతారు ఆ యోధా గోత్రంలోకి చేర్చబడేవారని అక్కడ చెప్తున్నాడు. ఉత్తమమైన ఆ ద్రాక్షారసం వల్ల వారి కన్నులు ఎర్రపడతాయని కూడా 12వ వచనంలో చెప్తున్నాడు. ద్రాక్షారసం వల్ల వారి కన్నులు ఎర్రపడతాయని అంటే వాళ్ళ ద్రాక్షారసం తాగడం వల్ల వాళ్ళ కళ్ళు ఎర్రబడతాయా అంటే ఏంటండి? ద్రాక్షారసం తాగడం వల్ల వాళ్ళ కళ్ళు ఎర్రబడతాయని, ద్రాక్షారసం తాగినందువలన వాళ్ళ కళ్ళు ఎర్రబడతాయని కాదు. మనం ఇందాకే చెప్పుకున్నాం, ద్రాక్షారసం అంటే ఆశీర్వాదానికి ఛాయగా ఉన్నది కదా. అంటే ద్రాక్షారసం వల్ల వాళ్ళ కళ్ళు ఎర్రబడతాయి అంటే అర్థం ఏంటంటే ఆ చిన్న మందులో చేర్చబడేవారు అంటే ఆ రాజవంశంలో చేర్చబడేవారి కన్నులు దేవుడిచ్చి పరలోక ఆశీర్వాదం అనే వెలుగు చూడడం వలన కాంతివంతం అవుతాయి. దేవుడిచ్చి ఆశీర్వాదం యొక్క వెలుగుని వారు చూడడం వలన కాంతివంతం అవుతాయి. తన రాజ్య మహిమ వారి కళ్ళలో వెలుగులా కనబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ మనం చూసినట్లయితే పిల్లలకి ఏమన్నా వాళ్ళకి ఇష్టమైన మనం ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? పిల్లలకి వీళ్ళకి ఇష్టమైంది మనం తీసుకొస్తే తల్లి ఏమంటుంది? నీకు ఇష్టమైంది మీ నాన్న తీసుకొచ్చాడు, నీ కళ్ళు మెరిసిపోతున్నాయి ఏంట్రా అనరా. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇచ్చే ఆశీర్వాదం వారి కళ్ళలో మెరుపు తీసుకొస్తుందని అక్కడ చెప్తున్నాడు. మరి వారి పళ్ళు పాల చేత తెల్లగా అవుతాయి అంటున్నాడు. అంటే పాలతో వాళ్ళ పళ్ళు తెల్లగా అవుతాయి అంటే అర్థం పాలు అనగా సత్యవాక్య బోధ. పాలు అంటే సత్యవాక్య బోధ వలన వారి నోరు తెల్లగా అంటే స్వచ్ఛమవుతుంది. సత్యవాక్య బోధ వలన వారి నోరు స్వచ్ఛమవుతుంది అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 13, 16. అయితే మీ కన్నులు చూచున్నవి కనుక అవి ధన్యం లేని, మీ చెవులు వింటున్నవి కనుక అవి ధన్యం లేని. చాలు. మీ కన్నులు చూచున్నవి కనుక ధన్యం లేనివి, మీ చెవులు వింటున్నవి కనుక అవి ధన్యం లేని చెప్తున్నాడు. మరి అలాంటి ఆ మెరుపు ఏం చూస్తుందంటే అక్కడ ధన్యమైన కన్నులు ఉన్నాయంటే ఏం చూసినట్టు? దేవుని యొక్క పరలోక ఆశీర్వాదం మనల్ని చూస్తూ ఉన్నాము. ఆ చిన్న మందిగా సిద్ధపడుతున్నవారు ఆ దేవుని యొక్క పరలోక ఆశీర్వాదం అనే వెలుగుని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ మహిమను వారు చూస్తూ ఉండబట్టి వారి కళ్ళు ఆ మెరుపు కనిపిస్తున్నది అంటున్నాడు దేవుడు. అలా చూసిన కనులు ధన్యములైనవి అని కూడా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అలా సత్యవాక్య బోధ వింటున్న వారి చెవులు ధన్యములు. అసత్య బోధ కాక సత్యమైన బోధ వింటున్న వారి నోరు స్వచ్ఛమవుతుంది, వారి చెవులు ధన్యములు అవుతాయని కూడా వారికి మనకు చెప్పబడుతుంది. హెబ్రీ పత్రిక 5, 6 అధ్యాయం 5, 6 వచనం చదువు. హెబ్రీ పత్రిక 6 అధ్యాయం 5, 6 వచనం. దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. దేవుని యొక్క దివ్య వాక్యమును విని అంటే సత్యవాక్యాన్ని విని
తెలుసుకుని రాబోయే ఒక యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన అంటే కింద ఫుట్నోట్లో మీరు చూసి ఆన్సర్ కనిపిస్తుంది. రుచి చూచిన తర్వాత, వాటి యొక్క ప్రభావం రుచి చూసిన తర్వాత కూడా తప్పిపోతే వాళ్ళు నూతనపరచడం అసాధ్యం. వాడు నూతనపరచబడడం అసాధ్యం. అంటే ఇంత గొప్ప పరలోక ఆశీర్వాదాల యొక్క రుచిని చూసి తెలుసుకున్న తర్వాత కూడా తగ్గిపోతే అలాంటి వారిని మరలా నూతనపరచడం అనేది అసాధ్యం. వారు దానికి అర్హులు కానే కారు అనే వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 13:15 వచనం. మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు కనురారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయమును క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకోండి అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేర్చున్నది. అలా అన్ని విషయాలు తెలుసుకుని సత్యవాక్యాన్ని రుచి చూసి పరలోకాశీర్వాదం గురించిన ఆలోచన కలిగి ఉండి కూడా అన్నీ గ్రహించుకుని కూడా తప్పిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంట? యెషయా చెప్పిన ఈ మాట బట్టి వారు ఉంటారు. ఈ మాట వీరి పట్ల నిజమవుతుంది అని అంటున్నాడు దేవుడు. మరి ఇలాంటి హెచ్చరికలు దేవుడు మనకు అందిస్తూ ఉంటే అలాంటి హెచ్చరికను పొందుకున్న మనం వాటిని పడచెవి పెట్టక అర్హత పోగొట్టుకునే స్థితికి దిగజారకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు అనేక సార్లు మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇంకొక 5వ విషయం మనం చూద్దాం. 5వ విషయం మనం చూసినట్లయితే ద్రాక్షరసాన్ని గురించి కొత్త నిబంధన గ్రంథం యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచయం చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జొన్ను మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ చూసినట్లయితే నీటిని ద్రాక్షారసంగా మార్చడం అనే గొప్ప అద్భుత కార్యం చేయడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉన్నది అని చెప్పడంతోనే ప్రభు తన పరిచర్యని ప్రారంభించాడు. అది ఇందాక కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ద్రాక్షరసం 2 రకాలుగా మనకు కనిపిస్తుంది. అంటే 2 రకాలైన ద్రాక్షరసాలు మనకి అక్కడ కనిపిస్తుంది. మొదటి రకం చూస్తే ఇప్పటివరకు మనం ఇందాక 4 పాయింట్లు చెప్పుకుంటూ ఒకే రకం ద్రాక్షరసం గురించి చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ చూస్తే 2 రకాల ద్రాక్షరసాలు కనిపిస్తున్నాయి. మొదటి రకం చూసినట్లయితే నిజమైన ద్రాక్షలతోనే అది తయారు చేసింది, నిజమైన ద్రాక్ష పళ్ళతోనే తయారు చేసిన ద్రాక్షరసం కనిపిస్తుంది. అయితే అది అయిపోయింది, కానీ అది రుచిగా లేదు. అయిపోయింది, అయితే అది రుచిగా లేదని చెప్పబడుతుంది. ఇది దేనికి ఛాయ్ అంటే దేవుని జనాంగంగా ఎంచబడ్డ శారీరక ఇశ్రాయేలుకి ఈ ద్రాక్షరసం, ద్రాక్ష పళ్ళతో చేసిన ద్రాక్షరసం ఛాయ్గా కనిపిస్తున్నది. దేవుడు ఎంతో ప్రేమించి తన జనాంగంగా ఎంచుకున్నారు. వాళ్ళు తన జనాంగం దేవుడు తానే చెప్పాడు. అయినా కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి ఇష్టలుగా వాళ్ళు నడుచుకోలేకపోయారు. ఎప్పుడు వాళ్ళు తప్పిపోతూనే వచ్చారు. అందుకే వారిని దేవుడు అక్కడ ఎన్నోసార్లు విడిచిపెట్టాడు. ఎన్నో శ్రమలకి వారిని గురిచేసి వస్తాడు కూడా. అందుకే అది ఆయనకి రుచించేదిగా లేదు, అది రుచిగా లేదు అని అక్కడ చెప్పబడుతుంది. ఇంకో 2వ ద్రాక్షరసం చూసినట్లయితే
అది కేవలం ఉత్తి నీటితోటి, అది కేవలం ఉత్త నీటితో ప్రభు ద్వారా ద్రాక్షరసంగా మార్చబడింది. ఉత్తి నీరే ప్రభు ద్రాక్షరసంగా మార్చారు, అంటే ఉత్తి నీరే అక్కడ మార్చబడింది. ఇది ఎవరికి ఛాయగా ఉందంటే కేవలం ఏ ప్రత్యేకత లేని అన్యులుగా వచ్చి దేవుని పిలుపు విని ఆ పిలుపుని అర్థం చేసుకుని ప్రభు చూపిన మార్గంలో పయనిస్తూ ఆత్మీయ శ్రేయాలుగా సిద్ధపడుతున్న వారికి అది ఛాయగా కనిపిస్తుంది. అది ఎంతో రుచికరంగా శుద్ధంగా ఉన్నదని అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దేవునికి ఎంతో ఇంపుగా ఉన్నదని ఈ వాక్యం మనకి చెప్తుంది. అది 5వ పాయింట్. ఇకపోతే 6వ చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తదిగా తాగు దినం వరకు ఇక దాన్ని త్రాగనని మీతో చెప్తున్నానని. ఇది ప్రభురాత్రి భోజనం అనే కొత్త నిబంధన శిష్యులకి నేర్పించిన తర్వాత, అంటే వారికి రొట్టె ద్రాక్షారసం అనే పద్ధతి వారికి నేర్పించిన తర్వాత వారికి ద్రాక్షారసం ఇచ్చి అక్కడ ప్రభు చెప్తున్న మాట. అక్కడ వారికి ద్రాక్షారసం అందించిన తర్వాత ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, నేను నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఈ ద్రాక్షారసం కొత్తదిగా త్రాగు దినం వరకు ఇక నేను దాన్ని త్రాగను అని మీతో చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? తండ్రి రాజ్యంలో అంటే పరలోక రాజ్యంలో మీ అందరితో పాటుగా కలిసి నేను ద్రాక్షరసం త్రాగుతాను అనే చెప్తున్నాడా? అయితే ఎంతోమంది అదే విషయాన్ని అక్కడ చెప్తూ వచ్చారు. ప్రభు ఇక్కడ ద్రాక్షరసం త్రాగడం అక్కడతో ముగించాడని. అయితే తండ్రి రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పులియంది వారు తాగరు, అక్కడ ద్రాక్షరసం తాగరని. కాబట్టి మీరు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించిన తర్వాత మీతో పాటు కొత్తదిగా నేను త్రాగుతాను, అప్పటి వరకు నేను తాగనని ప్రభు చెప్తున్నాడని చాలామంది చాలా విధంగా వివరిస్తూ వస్తున్నారు. కానీ అది ఎంత మాత్రమో అది నిజం కాదు. ఎందుకంటే అసలు ప్రభు చెప్పింది ఏ ద్రాక్షారసం కోసం చెప్పాడు అనేది మనం ఆలోచించాలి. ద్రాక్షారసం అంటే ఆశీర్వాదం. ద్రాక్షారసం ఆశీర్వాదంకే ఛాయగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ ద్రాక్షారసం అంటే ఆశీర్వాదం అయ్యేటట్లయితే మరి క్రొత్త ద్రాక్షారసం అంటున్నాడు ప్రభు. కొత్తదిగా అది తాగుతాను, ద్రాక్షారసం కొత్తది అని చెప్తున్నాడు. అంటే క్రొత్త ద్రాక్షారసం అంటే ఏంటి? క్రొత్తదైన ఆశీర్వాదమా? అంతేనా? కొత్తది అంటే ఏంటి? కొత్తదని మనం దేన్ని అంటాం? ఇప్పుడు ఒక డ్రెస్ ఉంది, మనకి డ్రెస్ ఉంది, ఇది ఒక డ్రెస్ నాకు ఉంది. ఓకే, ఇదే స్మెల్ మార్కెట్కి వెళ్తే ఇంకో డ్రెస్ కొనుక్కుంది. అప్పుడు ఇది ఏమవుద్ది? ఇది వాడేసాం కదా, ఇది పాతది. ఇప్పుడు కొనుక్కున్నది క్రొత్తది అవుతుంది. కరెక్టే కదా? అయితే అది ఎప్పటి వరకు కొత్తది అవుతుంది? ఎప్పటి వరకు అది కొత్తదిగా ఉంటుంది? ఎప్పుడూ కొత్తదేనా? కొన్నాళ్ళు వాడిన తర్వాత అది పాత అవుతుంది కదా, మరలా ఇంకొనుకుంటే అది కొత్తది అవుతుంది. అంటే ఇది పాత అయిపోతుంది ఇప్పుడు కొన్నది. అయితే మీరు ప్రభు చెప్తున్నాడు, మీతో పాటు కొత్తదిగా ద్రాక్షరసం అక్కడ తాగుతాను. అంటే కొత్తదైన ఆశీర్వాదం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాం. మరి ఆ కొత్తది అంటే ఏంటి? విషయాలు ఏంటి? లోకంలో చూస్తే డ్రెస్సుల గురించే కాదు, ఎన్నో రకాలు. ఒక బండి ఉంది, కొత్తది కొనుక్కున్నాం, కొన్నాళ్ళకి అది పాతది అయిపోతుంది. మళ్ళీ కొనండి కొత్త బండి ఉంటే ఇది పాతది అవుతుంది, మనకి బండి వచ్చింది కొత్తది అవుతూ ఉంటుంది కదా. మొబైల్స్ ఇలా ఏది చూసినా కొత్తవి పుడుతూనే ఉంటాయి, మన దగ్గర పాతది అవుతూనే ఉంటుంది. కరెక్టే కదా? మరి అయితే ప్రభు చెప్తున్నారు కొత్తదైన ఆశీర్వాదం గురించి. ఆశీర్వాదం కూడా కొత్త పాత ఉంటుందా? ఉంటుందండి. అయితే కొత్తది అంటే అర్థం ఏంటి అంటే, కొత్తది అన్నది ఎప్పటికీ కొత్తదే, అది పాతబడద్దు. కొత్తదే అని అంటే అది పాతబడదు అని అర్థం. అంటే ఎప్పటికీ కొత్తది ఉండే ఆశీర్వాదం గురించి అక్కడ ప్రభు చెప్తున్నాడు. అది ఎప్పుడు కొత్తది అవుతుంది అంటే ఒక ఫైనల్ స్టేజ్. అప్పటి వరకు ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ఈ లోక విషయంలో అవ్వచ్చు, ఇంకా వేరే విషయాల్లో అవ్వచ్చు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. అలా అలా అంచెలంచెలు మన స్టేజ్లు మనకి మారుతూ ఉంటాయి. అయితే ఈ కొత్తది అనిపించుకునేది ఇంకెప్పటికీ పాతపడదు. అంటే ఒక ఫైనల్ ఆశీర్వాదం, ఫైనల్గా వచ్చే ఒక గొప్పదైన ఆశీర్వాదం గురించి అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అదే చిన్న మంది పరలోక ఆశీర్వాదం. ఆ పరలోక ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యం, తండ్రి రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారని చెప్తున్నాడు. అంటే తండ్రి రాజ్యంలో ఒక ప్రవేశమే
కొత్తదైన ఆశీర్వాదం అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే మరి ప్రభు ఆ ఆశీర్వాదం పొందుకున్నారు కదా. ప్రభు పరలోకం ప్రవేశం చేశాడా లేదా? పరలోకంకి వెళ్ళాడు కదా ఆయన. మరి పరలోకం ఆయన వెళ్ళి ఆ ఆశీర్వాదం పొందుకోవడం గురించి ఇంత ప్రయాసపడ్డాడు. శిలువ మరణం కూడా పొందాడు, ఈ లోకానికి రక్షణ ఇచ్చాడు. అలా ఇచ్చినట్లయితేనే నాకు అది దక్కుతుందని తెలుసుకున్నాడు. దానికోసమే ఆయన ప్రయాసపడ్డాడని మన హెబ్రీ పత్రికలో కూడా చదివాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన దాని గురించే ఎంతో పాటుపడ్డాడు అనేది మనకు కనిపిస్తుంది. ఎంత తెలిసిన విషయం అయితే మనం చెప్పక్కర్లేదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాస్తాన్ని ఆశీనుడై ఉన్నాడు. అయితే మరి ఆశీర్వాదం ఆయన పొందుకున్నాడు, పరలోక ఆశీర్వాదం పొందుకుని కూడా ఏమంటున్నాడు? మీతో పాటు నా తండ్రి రాజ్యంలో ఈ ద్రాక్ష కొత్తదిగా దినం వరకు నేను ఈ ద్రాక్షరసం త్రాగనని చెప్తున్నాడు. అంటే ఆయన ఆశీర్వాదం పొందుకున్నా కానీ అది కాదు ఆయనకు కావాల్సింది. అయితే అది కాదు ఆయన కోరుకున్నది. ఆయన ఒక్కడే పరలోకం వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవాలి అనేది ఆయన ఉద్దేశం ఎంత మాత్రము కాదు. ఆయన ఒక్కడే అది పొందుకోవాలి ఆయన అనుకోలేదు. అది ఆయన ఉద్దేశం కూడా కాదు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే అదే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మీతో కలిసి మీతో కూడా నేను కలిసి పొందుకోవాలి. ఆ కొత్తదైన ఆశీర్వాదం మీతో కలిపి నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి, అనుభవించాలి, ఆశీర్వాదం నేను పొందుకోవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చెప్తున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో చెప్తాడు, నేను ముందుగా అందుకే వెళ్తున్నాను. నేను వెళ్ళి అక్కడ నా తండ్రి గృహంలో మీకు స్థలం సిద్ధపరిచి మరలా నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అక్కడ మనకు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం, 1-3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంటి అనేక నివాసం కలవు, లేని అల్లా మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను తండ్రి రాజ్యంలో మనతో కలిసి ప్రవేశించడమే ఆయనకి కోరిక. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్తాను ముందుగా, అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని మరలా వెళ్తాను. అందుకే నేను ముందు వెళ్తున్నాను అక్కడ స్థలం చూడటానికని యోహాను సువార్తలో చెప్పిన ప్రభు మత్తయి సువార్తలో చెప్తున్నాడు. ఆయన మరణించడానికి ముందు చెప్పే విషయం క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. నేను మీతో కలిసి నా తండ్రి రాజ్యంలోనే ప్రవేశించాలని నా కోరిక. అందుకే నేను ఆ కోరిక నెరవేర్చే ఉద్దేశంతో నేను వెళ్తున్నానని చెప్పాను. మరి మనం ఆయన కోరిక నెరవేర్చే ఆ ఆశీర్వాదం పొందుకునే విధానంలో ఉన్నామా, లేక వేరే విధమైన దారిలో మనం ప్రయాణం చేస్తున్నామా అనేది మనం ఆలోచించవలసిన విషయం. ఆయన అనుకున్న విధంగా ఆయన కోరిక నెరవేర్చేలాగే మనం ఉంటే ఏం చేయాలి అనేది అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం తెలియపరుస్తున్నారు. ఒకసారి మనం ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15-17 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 15-17 వచనాలు. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. చాలా ప్రభు అక్కడ చెప్తున్నారు, మీతో కలిసి నేను ఆ ఆశీర్వాదం పొందుకోవాలి. అంటే 144,000 మంది ఉన్న చిన్న మందికి శిరస్సుగా ఆయన ఏర్పడి క్రీస్తు అనే శరీరంతో పరలోకంలో ప్రవేశించబోవడం అనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఆ పరలోక ప్రవేశం గురించి ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ఆయన ఉంటే, అంటే ప్రభువే మీతో కలిసి ఒక శరీరంగా మారి పొందబోయే పరలోక ప్రవేశం గురించి నేను ఆరాటపడుతున్నాను ఆయన చెప్తూ ఉంటే, ఆ ఒక్కటే శరీరంలో పాలు పొందాలనుకుని చూస్తూ ఉన్న మనం మాత్రం ఒక్కటే రొట్టెలో పాలు పొందడం మానేసి ఎవరి రొట్టె వారే తిందాం, ఎవరి ద్రాక్షరసం వాళ్ళే తాగుదాం అనే మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి అది సరైనదేనా? అది సరైన పద్ధత? వాక్యం ఏం చెప్తుంది? మనం దీవించు ఆశీర్వాద పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తంలో
పాలు పుచ్చుకుంటే కదా, మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా, మనం అందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. ఒక్కటే రొట్టె అంటే అనేకమైన మనము ఒక్క శరీరం అని మనం అనుకుంటున్నాం. కాబట్టి అలా రొట్టె ఒక్కటే అయితే అనేకమైన మనం ఒక్క శరీరమే ఉండాలి కదా. అంటే ఒక్క శరీరంలోకి మనం వెళ్ళాలనుకుంటే ఆ వాక్యాన్ని తిరగే చూసుకోండి. ఒక్క శరీర భాగంలో మనం మారాలనుకుంటే మరి ఒక్కటే రొట్టెలోంచి పాలు పంచుకోవాలి కదా అని వాక్యం అడుగుతుంది. అయితే మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నామంటే, మన ప్రభురాత్రి భోజనం జరగలేదు అంటే మనం ఏం ఆలోచన చేస్తున్నాం? మనకి ఆలోచనలు రావు. దానివల్ల వాక్యాలు చూడం. మన దేని మీద ఆధారపడతామంటే మనకంటే ముందున్న జ్ఞానులు ఎంతో గొప్పవారు అని మనం ఊహించుకుంటున్నవారు, అన్నీ మాకే తెలుసు అనే భావంతో ఉన్నవారు అయిన వారిని చూస్తూ, వారి వైపు చూస్తూ, వారు చేస్తున్న పనులు చూస్తూ అదేవిధంగా మనం ఆచరించాలని, అలా ఆచరిస్తే సరిపోతుంది కదా, వాళ్ళు ఆచరించుతున్నారు కదా, మనం ఎందుకు మానాలి, అలాగే మనం చేయొచ్చు కదా అని మనం అనుకుంటూ, అలా అనుకోవడం మనకు భావ్యమేనా? ఇది వాక్యం తెలిసిన మనం తప్పనిసరిగా ఆలోచించుకోవాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన అని దేవుడు చెప్తున్నాడు. అందుకే బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను అంటున్నాడు దేవుడు. మళ్ళీ ఇంకోసారి చదవండి 15వ వచనం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. అదే దేవుడు చెప్తున్నాడు. మీరు బుద్ధిమంతులు అనుకుని నేను మాట్లాడుతున్నాను, వాక్యాలు ఇన్ని మీకు చెప్తున్నాను, సత్యం ఇంతగా తెలుసుకున్నారు మీరు, కానీ మీరు బుద్ధి ఉన్నవారా లేక బుద్ధిహీనులా అని అడుగుతున్నాడు దేవుడు. అందుకే నేను చెప్పే సంగతిని మీరే ఆలోచించుకోండి. ఇది నా ఆలోచన అంటలేదు దేవుడు, నేను మీకు సంగతి చెప్పాను, దాని గురించి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి అది మనం మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. మరి బుద్ధిమంతులమే అయితే, సత్యం తెలుసుకున్న వారమైతే ప్రభు కోరికను బట్టి ఒక్క రొట్టెలోనే మనం పాలు పంచుకోవాలి. ఒక్కటే ద్రాక్షరసాన్ని మనం అందరం తీసుకోవాలి. అదే మనకు మేలైనది మరియు యోగ్యమైనది అని వాక్యమే చెప్తుంది కదా. కాబట్టి అలా ఆచరించేందుకే మనం ప్రయత్నం చేయాలి. అది ఎంత కష్టమైనా అది ఆచరించేందుకు మనం ప్రయత్నమే చేయాలి. మనం ప్రయత్నంగా ముందడుగు వేస్తే దానికి మార్గం దేవుడే ఏర్పరుస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనతో ఉంటాడు. మనల్ని ఆ విధంగా ఆచరించే విధంగా మనం నడిపిస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. అది దేవుడు చెప్పిన రొట్టె ద్రాక్షరసం గురించిన వాక్యం. మరి ఆ విధమైన ఆలోచన మనకు ఉందా? మనం సత్యం తెలుసుకున్న బుద్ధిమంతులుగా ఆలోచన చేస్తున్నామా లేక ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. అయితే దేవుడు చెప్తున్నది ఒకటి ఇందా మన ఆదికాండం 49 చదువుకున్నది ఏంటి? ఆయన తాను ఇచ్చే ఆశీర్వాదం చూసి ఆయన ఇచ్చే ఆశీర్వాదం చూసిన మన కళ్ళల్లో మెరిసే మెరుపునే ఆయన చూడాలనుకుంటున్నాడు. దేవుడు తాను ఇచ్చే ఆశీర్వాదం చూసిన మన కళ్ళలో ఒక మెరుపుని ఆయన చూడాలనుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకున్న ఆ మెరుపు మన కళ్ళలో ఆయనకి చూపించగలమా? ఆ ద్రాక్షరసం, ఉత్తమమైన ద్రాక్షరసం త్రాగడం ద్వారా వచ్చిన ఆ మెరుపు అంటే దేవుని యొక్క పరలోక ఆశీర్వాదం రుచి చూసాము అని అనుకుంటున్న ఆ మెరుపు అసలు మన కళ్ళలో ఉందా? మన కళ్ళలో ఒకసారి మీ కళ్ళలో ఉందా అనేది మీరే అద్దంలో చూసుకోండి. ఎందుకంటే ఆ మెరుపు ఏంటి అంటే మీ హృదయంలో ఉన్న విశ్వాసమే. ఆ మెరుపు మీ హృదయంలో ఉన్న విశ్వాసమే. ఆ విశ్వాసమే మన ఆశీర్వాదం వైపు నడిపించేది. ఆ విశ్వాసమే ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాము అని నమ్మకం కలిగించేది. కాబట్టి ఆ విశ్వాసమైన మెరుపు మీ కళ్ళలో ఉందా లేదా అనేది మీరే చూసుకోవాలి. ఎందుకంటే అది మన హృదయంలోని విశ్వాసమే. కాబట్టి ఆ మెరుపు మీకు కనిపిస్తుంది, తర్వాత దేవుడికి కనిపిస్తుంది. అంతే తప్ప ఇతరులు ఎవ్వరికి అది కనిపించేది కానే కాదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పింది? హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునే ఉన్నది. అదృశ్యమైనది ఉన్నది అనేటందుకు రుజువుగా ఉన్నదే విశ్వాసం.
అలాంటి విశ్వాసం వాళ్ళలో ఉంటే, మన హృదయంలో అంత గట్టి విశ్వాసం ఉన్నట్లయితే అది తప్పనిసరిగా దేవుడు కోరుకున్న మెరుపుని చూపిస్తూనే ఉంటుంది. అయితే మనకల్లా ఆ మెరుపు ఉందా లేదా అనేది ఎవరికి వారే పరీక్షించుకుందాం. ఆ మెరుపు ఉన్నట్టయితే దేవుని యొక్క కోరిక నెరవేర్చే స్థితిలో మనం ఉన్నామని తెలుసుకుందాం. తండ్రి దేవుడు అందరికీ ఆ విధమైన విశ్వాసంలో నిలకడగా ఉండగలిగే శక్తిని, సహనాన్ని, ఓర్పును, కడమట్టుకు నిలబెట్టుకోగలిగే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని ప్రార్థిస్తున్నాను. తండ్రి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించనుగా. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాశక్తిమంతుడు అయిన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకే లెక్కించలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మేము చేరి మేము స్తుతించుకుని ఆరాధించుకునే అవకాశం లేకుండాను తండ్రి, మీ యొక్క సన్నిధి మా వెంటే ఉండునని మేము తెలుసుకుని ఉన్నాం కాబట్టి తండ్రి, మా యొక్క గృహంలోనే మేము ఆరాధించుకుంటూ వాక్యాన్ని అందరితోనూ కలిసి పంచుకునే అవకాశం మాకు కలెక్ట్ చేసినందుకు తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు మీరు అందించిన ద్రాక్షారసం గురించిన వాక్యంలో మేమందరం పాలు పంచుకునే విధంగా మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ద్రాక్షారసం అనేది ఆశీర్వాదానికి ఒక ఛాయగా ఉన్నదని, మనం బైబిల్లో ఉన్న ఎన్నో వాక్యాలు ద్రాక్షారసం గురించి ఉన్నవని, ఆ అన్నిటిలోనూ కూడా కొన్ని మేలైన వాటిని మేము ధ్యానించుకుంటూ మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. అయితే తండ్రి మేము విన్నట్టు విధంగా మీరు చెప్పిన వాక్యాలను బట్టి చూస్తే తండ్రి, ఒకటే రొట్టెలో మేమందరం పాలు ఉన్నట్టయితేనే ఆ ఒకటే శరీరంలో మేమందరం పాలు పాగస్తులు కాగలుగుతామని మీరు చెప్పిన వాక్యం మా హృదయంలో స్థిరంగా నిలవించుకుని తండ్రి, ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని నెమ్మరి వేసుకునే వారముగాను మీరు చెప్తున్నారు కదా నాయన, బుద్ధిమంతులుగా ఉన్నారని మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి తండ్రి ఆ వాక్యం తెలుసుకున్న బుద్ధి మాలో ఉండే విధంగా మీ కృప చూపించమని, మీ యొక్క జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించమని, మేము ఇతరులు ఎవరి మీద మేము ఆధారపడకుండా కేవలం మీ యొక్క వాక్యం మీదనే ఆధారపడి ఆ వాక్యాన్ని మేము ఆకలింపు చేసుకుంటూ తండ్రి, ఆ వాక్యం ద్వారా నేను నడవగలిగే విధంగాను, ఎవరు ఏమన్నాను తండ్రి, లోకం ఏమైపోయినాను మేమైతే వాక్యంలో నిలిచి ఉండే విధంగా మీ యొక్క కృపను శక్తిని మా అందరికీ నేను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మీరు కోరుకున్న విధంగా ఆ యొక్క ఆశీర్వాదపు వెలుగు మా కళలో మెరుపుగా కనిపించే విధంగా ఆ పట్ల మీ కృప చూపించమని కోరుకుంటున్నాం తండ్రి. ఆ వెలుగుకు సంబంధించిన విశ్వాసం మాలో ఉన్నది లేనిది మేమే పరీక్షించే విధంగా మీ యొక్క కృపలో మమ్మల్ని నిలుపుమని, ఎల్లప్పటికీ మాలో ఉన్న ఆ విశ్వాసము విడవకుండా ఎడమట్టుకు మేము తెలుసుకున్న సత్యం ద్వారా పట్టుకుని నిలబడగలిగే శక్తిని, సహనాన్ని, ఓర్పును అందరికీ నేను దయచేయమని ఈ ఆరాధన అంతట్లో తండ్రి మీ యొక్క కృపతో నడిపించిన విధానం బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి మీ సన్నిధిలో నిలిచి మీ వాక్యం వినగలిగే కృపను మా అందరికీ నేను దయచేయమని, అప్పటి వరకు మీ యొక్క దక్షిణాస్త కాపునీడులోని మమ్మల్ని అందరినీ ఉంచి ఏ తెగులు మా గుడారాలు సమీపించకుండాను మీ యొక్క దూతల్ని కావలిగా ఉంచి మమ్మల్ని కాపాడమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా మంచి బోధకుడైన నజరేయుడు యేసుక్రీస్తు వారి నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.